హలో అండి. ఇప్పుడు నేను చెప్తున్నది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. అదేంటంటే ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను. ఇది చాలామంది పిల్లలు టాలెంట్ ఉన్నా కూడా చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల చదువు అనేది మధ్యలో ఆపేస్తూ ఉంటారు. సో వాళ్ళకి సహాయం చేయడం కోసం ఎస్బీఐ అనేది ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 3rd ఎడిషన్ని ఎస్బీఐ ఫౌండేషన్ లాంచ్ చేసింది. సో దీని గురించి డీటెయిల్గా ఇప్పుడు నేను చెప్తున్నాను. ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. అన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. ఈ స్కాలర్షిప్ నేమ్ ఏంటంటే ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024. మన ఇండియాలో టాలెంటెడ్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ స్కాలర్షిప్ 6th to 12th క్లాస్ వరకు ఉన్న స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే అప్లై అవుతుందండి. అప్లై చేసుకునేవారు 6th to 12th క్లాస్ మధ్యలో ఉండాలి. అలాగే లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ వచ్చేసి 75% కంటే ఎక్కువగా ఉండాలి. మినిమం 75% ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అంటే 3 lakhs కంటే తక్కువగా ఉండాలి. 3 lakhs కంటే తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అండి. తర్వాత ఇందులో 50% ఫీమేల్స్కి కేటాయిస్తారు. ఇందులో ఫీమేల్స్కి 50% అనేది కేటాయిస్తారు. అలాగే ఎస్సీ ఎస్టీ అప్లికేషన్స్కి కూడా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ సెలెక్ట్ అయిన ప్రతి స్టూడెంట్కి 15,000 స్కాలర్షిప్ అనేది వస్తుందండి. అలాగే దీనికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. డాక్యుమెంట్స్ ఏవేవి కావాలంటే ఫస్ట్ వన్, లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ మార్క్ లిస్ట్ కావాలి. లాస్ట్ ఇయర్ది లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఉంటుంది కదా, దాని మార్క్ లిస్ట్ కావాలి. తర్వాత గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఒకటి కావాలి, అంటే ఆధార్ కార్డ్ అలాంటిది. తర్వాత ప్రెజెంట్ ఇయర్ ఫీ రిసిప్ట్ ఒకటి కావాలి. తర్వాత ప్రెజెంట్ అడ్మిషన్, మనం చదువుతున్నట్టు అడ్మిషన్ ప్రూఫ్ ఉండాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మనకు అమౌంట్ పడాలంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, స్టూడెంట్ది కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ది ఏదో ఒకటి బ్యాంక్ డీటెయిల్స్. తర్వాత వాళ్ళకి 3 lakhs కంటే ఇన్కమ్ తక్కువ ఉండాలన్నాం కదా, సో ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంది కదా, సో వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది. తర్వాత ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ .org అని వెబ్సైట్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలి. ఇంకొకసారి చెప్తున్నాను, ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ .org అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. తర్వాత అందులో స్కాలర్షిప్ కాలంలో ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. అందులో స్కాలర్షిప్ కాలమ్స్లో ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్ అనే దాన్ని క్లిక్ చేయాలి. అందులో అప్లై నౌ అని క్లిక్ చేయాలి. అక్కడ ఒక న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత అందులో మీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవ్వాలండి. మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అయిన తర్వాత ఏం చేయాలంటే బడ్డీ ఫర్ స్టడీ అండ్ BUDDY 4 STUDY బడ్డీ ఫర్ స్టడీ అనే దాంట్లో మీ డీటెయిల్స్, రిజిస్టర్ అయిన డీటెయిల్స్ ఉంటాయి కదా, అందులో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో ఆ ఫామ్ మొత్తంని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత అలాగే ఆ అప్లికేషన్ ఫామ్కి అవసరమైన డాక్యుమెంట్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని ప్రివ్యూ ఒకసారి చూసేసి సబ్మిట్ చేసేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ చూస్తారు, అలాగే ఆర్థిక అవసరాలు అంటే మీ ఇన్కమ్ దాన్ని చూసి, అలాగే మెరిట్ మీ మార్క్స్ ప్రకారం ఆధారంగా చూసుకొని ఎస్బీఐఎఫ్ ఆశా స్కాలర్షిప్ 2024 అనేది సెలెక్ట్ చేస్తుంది. వాళ్ళు సెలెక్ట్ చేసిన స్టూడెంట్స్కి టెలిఫోన్ నుంచి ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి
మీకు మొబైల్ నెంబర్ అది ఇస్తారు కదా, సో వాళ్ళు మొబైల్కి డైరెక్ట్ కాల్ చేసి ఇంటర్వ్యూ తీసుకుంటారు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. అన్నీ కరెక్ట్గా ఉంటే మీ అకౌంట్లో అనేది స్కాలర్షిప్ అనేది వాళ్ళే ఇస్తారు. ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. అక్టోబర్ 1, 2024 అంటే ఇంకా కొద్ది రోజులో ఉంది. సో అప్లై చేసుకునేసేయండి. అక్టోబర్ 1, 2024 ఈ అప్లికేషన్ని అంతలోపు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఇది ఇయర్కి ఒకసారి వచ్చే స్కాలర్షిప్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా చాలా యూస్ఫుల్. మీరు చాలామందిని చూస్తూ ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు డబ్బులు లేక మధ్యలో ఆపేస్తూ ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే మీ ఇంటి ముందు అలా ఉన్న వాళ్ళు తెలుసుంటారు కదా ఎవరైనా సరే. సో వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే అందరికీ ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.